ఉద్యమాల చరిత్ర కలిగిన సిపిఐఎం ఎర్రజెండా అభ్యర్థి గెలిపించాలని కోరుతూ చెరుపల్లి సీతారాములు మాజీ ఎమ్మెల్సీ కేంద్ర కమిటీ సభ్యులు అన్నారు. డైరెక్టర్గా గత 30 సంవత్సరాలుగా పెరగని ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ఎండి జాంగీర్ గెలిపించాలని కోరుతూ అనునిత్యం ప్రజా సమస్యలు పోరాడుతూ కార్మిక కర్షక రైతుల చేదోడు వాదుడుగా నిలిచి ప్రజల పక్షాన నిలిచినటువంటి మహోన్నతుడైన వ్యక్తి, ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్నటువంటి మహోన్నతుడు ఒక వ్యక్తి కామ్రేడ్ జాంగీర్ గారికి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ చెరుపల్లి సీతారాములు. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో సాగునీరు సమస్య చాలా ప్రధానంగా ఉన్నది. రాజశేఖర్ ఉన్న కాలంలో కానీ చంద్రశేఖరరావు వచ్చిన కాలంలో కానీ బ్రహ్మాండంగా మేము ఈ కాలంలో పూర్తి చేస్తాం, అక్కడగండి ఎత్తిపోత పథకం పూర్తి చేస్తామని, లేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకం ద్వారా నియమిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ ఆ కాలువలు ఆ పని ఎత్తిపోతల పథకం నత్తనడకం నడుస్తూ ఉన్నది. ప్రధానమైన సమస్య నీటి సమస్య. ఈ నారాయణపురం మండలం మునుగోడు నియోజకవర్గం ప్రతి 5 సంవత్సరాలలో 3 సంవత్సరాల కరువు పెరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇట్లా కరువు రావడం వల్ల ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులు వలసలు వెళ్తూ ఉన్నారు, ప్రమాదాలు బారి పడుతూ ఉన్నారు. అందుకనే శాశ్వతంగా సాగునీటి పరిష్కారం కోసం మన అభ్యర్థిని గెలిపిస్తే పార్లమెంటు గెలపెట్టి అక్కడ పోరాడతాం. అదేవిధంగా ప్రజలను సమీకరించి ఆ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఈ రకంగా పోరాటం చేస్తామనేది ఆ రకంగా చెప్తా ఉన్నాం. రెండవది 25 నుంచి 30 తండాల వరకు నారాయణపురం మండలం ఉంది. ఇక్కడ ఐటీడీఎఫ్ ప్రాజెక్టు లేదు, గిరిజన ఆశ్రమ పాఠశాల లేదు. ఈ అన్నిటి మీద కూడా రేపు పార్లమెంటు గెలపెట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాడతాం. గత 35 సంవత్సరాల నుంచి ఎస్ఎఫ్ఐ నాయకునిగా, విద్యార్థి నాయకునిగా, యువజన నాయకునిగా, ఆ తర్వాత ప్రజానాయకునిగా, పార్టీ నాయకునిగా అనేక పోరాటాలు చేస్తున్న జాంగీర్ గారి సుత్తిగోళ నక్షత్రం గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతాం. పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థి, నీతికి నిజాయితీకి మారుపేరున్నటువంటి ఎండి జాంగీర్ గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఆయనతో పాటు ఎన్నికల్లో నిలబడ్డటువంటి వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత చరిత్ర చూసినా, వాళ్ళ రాజకీయ పార్టీ చరిత్ర చూసినా జహంగీర్తో పాటు సరిదూగేటువంటి అవకాశాలు లేవు. బూర నర్సయ్య గౌడ్ గారు ఈరోజు వచ్చి, ఓ గీతా కార్మికులారా, నేను గౌడ్నే, మీరందరూ గౌడ్నే, కాబట్టి ఓటేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బూర నర్సయ్య గౌడ్కి కలుగీత కార్మికులకు ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు. ఈ భువనగిరి పార్లమెంటు పరిధిలో కలుగీత కార్మికులు తాడి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు పడిపోయిన సందర్భంలో ఏ ఒక్కనాడు ఏ ఒక్క కుటుంబం దగ్గరికి వచ్చి పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు గీతా కార్మికుల ఎక్స్గ్రేషియా కోసం తెలంగాణ కలుగీత కార్మిక సంఘం ఒక ప్రజా సంఘంగా పోరాడుతున్నారు. దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు బలపరుస్తున్నప్పుడు బూర నర్సయ్య గారి యొక్క అడ్రస్ ఎక్కడ అనేటువంటిది వెతుక్కోవాల్సి ఉంటుంది. 5 ఏళ్ళు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కాలంలో కూడా ఏ ఒక్కరోజు కలుగీత కార్మికుల గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం అధికారులు అక్కడ కలుగీత వృత్తిని ఆధునీకరించేటువంటి పని సిపిఎం పార్టీ చేస్తున్నది. కళ్ళు నుంచి వచ్చేటువంటి తాటి బెల్లాన్ని తీస్తున్నది సిపిఎం ప్రభుత్వం. నీరా ప్రాజెక్టులు నిర్మించి నీరా షాపుల వారికి అమ్మకాలకు పెట్టింది సిపిఎం ప్రభుత్వం. అంటే కలుగీత కార్మికులను ఆదుకునేటువంటి శక్తి, అదేవిధంగా ఆదుకోగలిగేటువంటి ఒక పద్ధతి, ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి పద్ధతి సిపిఎం ప్రభుత్వం అధికారంలో కేరళలో అమలవుతున్నది. తర్వాత కలుగీత కార్మికుల తరఫున పోట్లాడుతున్నటువంటి పార్టీగా సిపిఎం పార్టీ ఉంది. అందువల్ల ఇవాళ బూర నర్సయ్య గౌడ్ గారు చొక్కాలు మార్చినంత తేలికగా ఈరోజు పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన వచ్చి ఈరోజు మాట్లాడుతున్నటువంటి కలుగీత కార్మికులను ఓటేయండి అని చెప్పి కులాల వారిని కూర్చోబెట్టేటువంటి పని చేస్తాం. నిన్న నువ్వు టీఆర్ఎస్లో ఉన్నావు, ఈరోజు బీజేపీలో ఉన్నావు, రేపు కాంగ్రెస్లో ఉండవనే గ్యారెంటీ లేదు. అంటే నీకు దేని చూసి ఓట్లు వేయాలి ప్రజలు? నువ్వు ప్రజలు ఓట్లు వేసిన పార్టీతో నువ్వు ఉండవనే గ్యారెంటీ లేదు. కానీ జహంగీర్ గారు గత 35 సంవత్సరాలు విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు కూడా సిపిఎం పార్టీని నమ్ముకొని కష్టజీవుల విముక్తి కోసం తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు పెట్టారు క్యాండిడేట్గా? ఒక ఎన్ఆర్ఐ వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. అంటే ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజా సమస్యలను మేము విస్మరిస్తాం, ఓట్లు పెట్టి గొడ్లను కొన్నట్టు ఓట్లను పొందామని చెప్పేసి మీరు అనుకుంటున్నారు.
అంటే మీ దగ్గర మద్యం పోయించడం ద్వారా మనీ పంపిణీ చేయడం ద్వారా గెలవాలని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే మీ పార్టీకి చిత్తశుద్ధితో ప్రజలు నిజాయితీగా ఓట్లు వేయగలిగే పరిస్థితి లేదు, మీ పక్కన ఉన్న వాడు కూడా మీకు ఓటేసే పరిస్థితి లేదు అనేటువంటి ఒక అభద్రతలు ఉన్నాయి. ఓట్ల కోసం ఓట్లు గుమ్మరించాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కి ఒక చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర ఆధారంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది, విశేష స్పందన ఉన్నది. ఆ నిజాయితీ పరుడైనటువంటి జహాంగీర్, నిస్వార్థ సేవకుడైనటువంటి జహాంగీర్ ఓట్లేస్తామనేటువంటి పద్ధతులలో చెబుతున్నటువంటి పరిస్థితి. మరి బీజేపీ వాళ్ళ చరిత్ర చూసినా కానీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు. ఎక్కడిచ్చారు మీరు? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అంటే 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎన్ని కోట్లు? ఎంతమందికి? 20 లక్షలైన ఉద్యోగాలు ఇచ్చారా? ఇయ్యకపోగా బీజేపీ నేతలు మాట్లాడింది నిరుద్యోగులందరూ జంతర్ మంతర్ పోయి ఢిల్లీలో ధర్నా చేస్తే ఏమన్నారంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము, మీరు పకోడీల బండి బజ్జీల బండి పెట్టుకుని బతకని విద్య నరేంద్ర మోడీ. అంతే కదా, ఆయన చెప్పిన వాటికి 100 రోజుల్లో కాంగ్రెస్లో అవినీతి చేసిన సొమ్ము తీసుకుపోయి స్విట్జర్లాండ్ బ్యాంకులో పెట్టారు. 80 లక్షల కోట్ల బిలియన్ డాలర్లు ఉన్నాయి అక్కడ. మాకు అధికారం ఇవ్వండి, 100 రోజుల్లో తీసుకొచ్చి మీరందరూ అకౌంట్స్ ఓపెన్ చేయండి, జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయండి అని చెప్పేసి అంటే తెలంగాణ ప్రజలతో పాటు దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కరికైనా 15 లక్షలు కాదు కదా, 15 పైసలైనా వేసారు ఎక్కడన్నా, అది చెప్పాలి కదా. ఇవన్నిటిని పక్కదో పట్టించడం కోసం మరి ప్రధానమంత్రి మత విషయాలు మాట్లాడుతున్నాడు, మత కొట్లాటల గురించి మాట్లాడుతున్నాడు, దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. కానీ అసలు నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? రైతాంగాన్ని ఎందుకు 750 మందిని పొట్టలు పెట్టుకున్నావు? 3 నల్ల వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి కార్మికులకు సంబంధించిన 44 కార్మిక చట్టాలు, మన స్వాతంత్ర్యం కంటే ముందు పోరాట సాధించిన చట్టాలు, వాటన్నిటికీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి పెట్టుబడిదారులకు పూడికలు చేస్తున్నారు కదా మీరు అంబానీ ఆదాని ప్రయోజనాలు వాళ్ళ కోసం బతుకుతున్నారు తప్ప అట్టడుగు పేదల యొక్క సంక్షేమం మీకు పట్టట్లేదు కదా. అందుకని ప్రజా అసంతృప్తిని పక్కదో పట్టడానికి ఇలా బీజేపీ కృషి చేస్తున్నది. కాంగ్రెస్ కూడా మనం ఆలోచిస్తే దాని వర్గ స్వభావం ఇచ్చేదే పెట్టుబడిదారులు భూస్వాముల తరపు పార్టీ అది కార్మిక వర్గ పార్టీ కాదు, కష్టజీవుల తరపున ఆలోచించింది లేదు. ఏవేవో వాగ్దానాలు ఎన్నికల సందర్భంగా తీసుకొస్తారు, కానీ వాటన్నింటినీ అమలు చేయకపోయినప్పుడు వాళ్ళ తరఫున పోట్లాడే చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు ఉచిత కరెంటు భువనగిరి పార్లమెంటు పరిధిలోనే కాదు తెలంగాణ రాష్ట్ర మంత్రులు వస్తుందంటే కారణం ఎవరు? ఎర్ర జెండా సిపిఐఎం పార్టీ. 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డును 3 బుక్కలు చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా 100 రోజుల పాటు సుదీర్ఘ పోరాటం నడిస్తే 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్టబగిలే బిడ్డల్ని కాల్చిన 3 కార్యకర్తల్ని చంపేశారు, హత్య చేశారు. ఆ రక్తపు మడుగులోకి వెళ్ళి మనం ఉచిత కరెంట్ వస్తుంది. ఆయన కేసీఆర్ ఇచ్చినా ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చిన కమ్యూనిస్టుల యొక్క పోరాటాల ఫలితంగా ఉచిత కరెంట్ వస్తుంది కదా, ఇది చెప్పాలి కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి ముదిగొండలో 7గురిని కాల్పులు జరిపితే సిపిఎం కార్యకర్తలు 7గురు బలయ్యారు. ఆ పోరాటాల ఫలితంగా ఇవాళ ఇళ్ల స్థలాల గురించి నువ్వు గృహలక్ష్మి పెడతావా, ఇంకొక ఆయన ఇంకోటి పెడతారా, ఇందిరా ఇల్లు అంటావా, ఏదన్నా కానీ కమ్యూనిస్టులు పోరాటం చేస్తే కదా మీరు ప్రకటించింది. ప్రాణ త్యాగాలు చేస్తే కదా, ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసే వైపున ఎర్రజెండా సిపిఎం ఉంది. ప్రజల్ని పిప్పి తిని మొత్తం జరిగేలాగా పీల్చుకునేటువంటి వైపు మీ దగ్గర ఉంటారు మీరు. కాబట్టి ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న సిపిఎం పార్టీని ఆదరించండి. ఇంటి ఆడబిడ్డలాగా కంటికి రెప్పలాగా ఎర్రజెండాను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎర్రజెండా వారసత్వం కలిగినటువంటి 7 నియోజకవర్గాలు ఇవన్నీ. అందుకే భువనగిరి పార్లమెంట్లో అభ్యర్థి గెలిచిందనేటువంటి పాయింట్ కంటే నువ్వు వేసిన ఓటు గెలుస్తుందా, నీ ఓటు నిజాయితీకి పడుతుందా లేదని చెప్పి ప్రజలు ఆలోచించాలి. దొంగలకు పడుతుందా, అవినీతి పరులకు పడుతుందా, ప్రజల్ని ముంచెట్టులకు పడుతుందా, ప్రజలకు మంచి చేసే వాళ్ళ వైపు పడుతుందా అని చెప్పేసి ఆలోచించండి. అట్లా ఆలోచించి భువనగిరి పార్లమెంట్లో ఎండి జహంగీర్ గారి యొక్క సుత్తికుల నక్షత్రం గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. విషయాలని పార్లమెంట్లో ప్రస్తావించడానికి, ప్రజల గొంతుకు వినిపించడానికి అవకాశం ఉంది. అట్లాంటి అవకాశాన్ని కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచినటువంటి వాళ్ళు ఆమూరు రాజగోపాల్ రెడ్డి గారు ఒకసారి ఎంపీ గెలిచారు, రెండవసారి బోర నర్సయ్య గెలిచాడు, మూడవసారి కోమటిరెడ్డి గెలిచారు. ఈ 3 కూడా ఎన్నడూ పార్లమెంట్లో నోటిపలేదు. ఈ ప్రాంత సమస్యల గురించి ప్రశ్నించిన వాళ్ళు కాదు, ఈ రాష్ట్రం గురించి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా కాదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాల గురించి వాళ్ళు నోటినటువంటి చరిత్ర లేదు. ఆ అభ్యర్థుల్ని పరిశీలించండి. అటు బీజేపీ అభ్యర్థి, ఇదివరకు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీజేపీ అవతారం వ్యక్తి,
ఆయన రంగంలోకి వచ్చాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో ఈ ప్రజలకు తెలియదు, ఏ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి త్యాగం మల్లేశ్వరుడు ఎక్కడ ఉద్యమంలో పాల్గొనేటువంటి వాడు కాదు. అందుకని ఈ ముగ్గురు అభ్యర్థుల్ని వాళ్ళ పార్టీ యొక్క చరిత్రని పరిశీలించడం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం పార్టీ అభ్యర్థి సిపిఎం పార్టీ చరిత్రని కూడా పరిశీలించాలి. సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర సిపిఎం పార్టీది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. భూమి భూమి విముక్తి కోసం, వ్యభిచార నిర్మూలన కోసం చాలా పెద్ద పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాలు 4,000 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేయడం జరిగింది. అలాంటి ఉద్యమం జరిగినటువంటి గడ్డ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ గడ్డ. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా అలాంటి పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాల్లో ప్రారంభ దశలో నైజాం సర్కార్ పోలీసులకు వ్యతిరేకంగా, అదేవిధంగా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం మీద దాడులు, దౌర్జన్యాలు, కేసులు, 800 వాళ్ళకి వ్యతిరేకంగా కూడా కమ్యూనిస్టులు పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ఒకరి మీద ఒకరు పోటీ పడి చెప్తున్నారు. మీరు రజాకారులకు వ్యతిరేకంగా, రజాకారులు తరవండి, మీరు తరగడం చెప్తున్నారు. బీజేపీకి ఆ చరిత్ర లేదు. ఆ రోజుల్లో బీజేపీ పార్టీనే లేదు. అది ఆర్ఎస్ఎస్ ఉన్నా అది బ్రిటిష్ వాళ్ళకు తొత్తుగా ఉన్నది తప్ప, ఇక్కడ నిజాం రాజుకు తొత్తుగా ఉన్నది తప్ప, ఇక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఏమాత్రం లేదు. అదే కాంగ్రెస్ పార్టీ అట్లాంటి చరిత్ర లేదు. అక్కడక్కడ కొంతమంది వ్యక్తులు పాల్గొన్నారు. ఓవరాల్గా ఈ సంస్థానంలో వాళ్ళ పాత్ర కూడా లేనటువంటి పరిస్థితులు. అందుకని నిజంగా దున్నేవాడికి భూమి భుక్తి విముక్తి వ్యభిచారానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. భూస్వాములకు వ్యతిరేకంగా, అదే నైజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసింది సిపిఎం పార్టీ, కమ్యూనిస్టులు. అందుకని ఓట్లు అడిగే హక్కు మాకు తప్ప మిగతా వాళ్ళకి లేదు. ఆ విధంగా ప్రజలను అప్పీల్ చేస్తున్నాం. మీరు ఆ విధంగా ఓట్లు చేసి గెలిపించండి. అట్లా గతంలో గెలిపించినప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కమ్యూనిస్టులకు 63 స్థానాలు ఉన్నాయి పార్లమెంట్లో. 63 స్థానాలు ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టం వచ్చింది, విద్యా హక్కు చట్టం వచ్చింది, సమాచార హక్కు చట్టం వచ్చింది. అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద ప్రభుత్వాన్ని కదిలించడానికి వామపక్షాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో వాళ్ళు పోరాటం చేయడం, బయట మేము పోరాటం చేయడం, తద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం కలిగింది. ఈరోజు పార్లమెంట్లో వామపక్షాల బలం తగ్గింది. అందుకని ప్రజా సమస్యలు చర్చకు రావట్లేదు. నరేంద్ర మోడీని ఎదిరించి మాట్లాడగలిగిన సత్తా మిగతా పార్టీలకు లేదు. అదేమనుకుంటే కమ్యూనిస్టులు ముగ్గురైనా ఎండగట్టడం, బీజేపీ విధానాలను పార్లమెంట్లో రాజ్యసభగా ఎండగట్టి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం వాళ్ళు చేస్తున్నారు. మేము కింద ప్రజలు సమీకరించి బీజేపీ యొక్క ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానాలను అనుసరిస్తున్నటువంటి తప్పుడు పద్ధతులకు వ్యతిరేకంగా నిఖరంగా పోరాడుతుంది కమ్యూనిస్టులే. బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కమ్యూనిస్టులు ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి, సిపిఎంని గెలిపించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. శక్తిపురం నక్షత్ర గుర్తుకు ఓట్లు వేయాలని మరొకసారి అభ్యర్థిస్తున్నా. మా గెలుపు ద్వారా, మా బలం పెరగడం ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేయడానికి అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు 6 గ్యారెంటీలు అంటున్నారు. 6 గ్యారెంటీలే కాదు, 6 13 ఉన్నాయి. పై గ్యారెంటీలు అయి అమలు జరిగి చెప్తున్నారు. ఆ ఇచ్చినటువంటి హామీలను ఏమి అంత అలగని నెరవేరేటువంటి అవకాశం లేదు. అందుకే ఎన్నికల ముందు మాటలు తప్ప ఎన్నికల తర్వాత ఉద్యమాలు చేయాల్సిందే. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం
చెప్తున్నటువంటి వాగ్దానం అవి అమలు చేయాలన్నా ఎన్నికల తర్వాత కమ్యూనిస్టులో మళ్ళీ జెండా భుజాలు వేసుకొని మా నాయకులు మా కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ఈ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాగ్దానాలన్నింటినీ అమలు చేసే విధంగా ప్రజలకు అందించే విధంగా భవిష్యత్తులో మా కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి శక్తిని మాకు ఇవ్వాలని, శక్తిని కొనడానికి ఓట్లు వేయాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.